పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ముఖ్యంగా బాలికా విద్యకు సంబంధించి కస్తూర్బా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ముఖ్యంగా తరతరాలుగా యుగయుగాలుగా ఆడపిల్లలంటే ఖచ్చితంగా ఇళ్లలో పనిచేయడానికో బొచ్చెలు తోమటానికి లేకపోతే పెళ్లి చేసి పంపిస్తే భర్తకి సేవలు చేయడానికి పిల్లల్ని పెంచడానికి కూలి నాలి పనులు చేసుకోవడానికి అన్నటువంటి సంస్కృతిని మనం చూసాం. సో ఈ పరిస్థితుల నుంచి ముఖ్యంగా మారుతున్న కాలమాన పరిస్థితులకి ప్రపంచం మారుతూ ఉంది. భారతదేశంలో కూడా సావిత్రిబాయి పూలే అటువంటి ఒక మహానుభావురాలు జ్యోతిరావు పూలే దీవెనలతోని అమ్మ సావిత్రిబాయి పూలే భారతదేశంలో బాలికా విద్య కోసం ముఖ్యంగా అట్టడుగు వర్గాల బాలికల విద్య కోసం ఆమె 200 సంవత్సరాల క్రితమే కృషి చేసినది. ఈ 200 సంవత్సరాల క్రితం చేసినటువంటి కృషి ఏదైతే ఉన్నదో ఆ కృషికి ప్రతిఫలంగా ఏదైతే ఉన్నదో 2000 స్కూల్స్ వాళ్ళు పెట్టారు. ఈ 2000 స్కూల్స్కి సంబంధించి ఇదైనప్పుడు సాక్షాత్తు భారత్ ఏదైతే బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉందో ఆ రోజు ప్రభుత్వాధ్వర్యంలో స్కూల్స్ పెట్టే పర్మిషను వీళ్ళు స్కూల్స్కి ఎవరైనా ప్రభుత్వం తరపున పెట్టి ఫ్రీగా నడిపించగలుగుతామంటే ఆ విధంగా విద్యని ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆ రోజుల్లో చేసింది. కారణాలు ఏమైనా పరిస్థితులు ఏమైనా సో భారతదేశానికి కూడా 79 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. ఈ క్రమంలో అనేక మార్పులు చేర్పులు వస్తున్నాయి. బాలికా విద్య కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితిని పాలకవర్గాలను చూస్తున్నాం. అయినా పేరెంట్స్ మైండ్ సెట్స్ మారటం లేదు. సో అయినా కూడా ప్రభుత్వం ఒకవైపు డే స్కూల్స్ని కంటిన్యూ చేస్తూ ప్రైవేట్ రంగం నడుస్తుంది వేరే, ప్రైవేట్ రంగాన్ని నడుపుతూనే డే స్కూల్స్ని కంటిన్యూ చేస్తూ అదేవిధంగా ఇంకా రెసిడెన్షియల్స్, సెమీ రెసిడెన్షియల్స్, గురుకుల, ఏకలవ్య, మోడల్ స్కూల్స్ ఇందులో ముఖ్యంగా బాలికలకు సంబంధించి బాలికా విద్య కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తూనే రెండో వైపు అదే జనరల్గా గవర్నమెంట్ హాస్టల్స్ అంటే జనరల్గానే గజ్జి హాస్టల్స్ అనేటువంటి గజ్జి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ పోరగాళ్ళకి అనేది గతంలో ఒక మాట ఉండేది. కానీ ఇలా గవర్నమెంట్ హాస్టల్స్లే బాగా ఉన్నాయి ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించి. ఇంకా గురుకుల విద్యాలయాలు నీకు కార్పొరేట్ విద్యా సంస్థల కంటే కూడా చాలా బాగా ఫుడ్ అండ్ షెల్టర్కి సంబంధించి, అకాడమిక్ సంబంధించి, రిజల్ట్స్కి సంబంధించి అంత ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ఇదిని మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా సోదరీమణులారా ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయినా అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని సందంగా ముఖ్యంగా పేరెంట్స్ మైండ్ సెట్స్ మారటం లేదు. ఇందులో ప్రధానంగా నేను చూసినప్పుడు అనేక కేస్ స్టడీస్ని టన్నుల కొద్దీ కేస్ స్టడీస్ని చూసినప్పుడు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్కి మగపిల్లల్ని పంపిస్తున్నారు. ఒక పేరెంట్స్కి, ఒక తల్లిదండ్రులకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారనుకుంటే మగపిల్లాడిని ప్రైవేట్ స్కూల్కి, ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కి పెళ్ళైందాకా పంపించాలి. కాబట్టి 7వ తరగతి దాకా ఉంటే 7వ తరగతి దాకా, 10వ తరగతి దాకా ఉంటే 10వ తరగతి దాకా పంపిస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. సో బాలికా విద్య పట్ల వివక్ష ఉన్నదనేది మనకి ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. సో కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా తరతరాలుగా యుగాలుగా బూజు పట్టిన మెదళ్ళు ఆడపిల్లలంటే వంటింటికి కుందేళ్ళు అన్న చందంగా నేపథ్యం నుంచి మగపిల్లలు ఎక్కువ సమానం, ఆడపిల్లలు తక్కువ సమానం అనేటువంటి ఒక కల్చర్ రావడం మూలంగా ఈ పరిస్థితులు వచ్చినాయని తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా సోదరీమణులారా ఏదైతే ఉన్నదో ఈ యొక్క విధానాలకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాలికా విద్యకు సంబంధించి మన కడుపున పుట్టిన బిడ్డల్లాగా వాళ్ళని చూసుకొని ఆ విధంగా భవిష్యత్ తరాలను తయారు చేసుకోవాలి. అమ్మ ఒడి ప్రథమ బడి అంటారు. అవును, చదువుకున్న అమ్మ అయితే ఇంకెక్కువ విజ్ఞానాన్ని నేర్పుతుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవచ్చు. సో సోదరులారా సోదరీమణులారా సో ఆ విధంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన పని ఉన్నది. సో వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ ఇవ్వడంతో మంచి అకాడమిక్తో పాటు మంచి రిజల్ట్స్, మంచి ఫ్యాకల్టీ పెట్టి ముఖ్యంగా మెరికల్ లాంటి గర్ల్ చైల్డ్ని తయారు చేసి భారత నిర్మాణానికి బాటలు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోదరులారా సోదరీమణులారా ఇక్కడ కొన్ని రేట్లు ఉన్నాయి, అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో కేజీబీ కస్తూర్బా గురుకుల పాఠశాలలు ఏదైతే ఉన్నాయో గతంలో ఒక్కొక్క విద్యార్థికి 1225 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 1740కి పెంచారు. సో అంటే గతంలో కంటే 515 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి మెనూని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ విధంగా కస్తూర్బా అంటే పర్ డే ఎంత పడుతుందంటే చాలా ఎక్కువ, అంటే అంతమంది మీద అది ఎక్కువే. సో ఇంకా కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ను పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ను పెట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను.
ఇక ఫుడ్ మెనూకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ ఫుడ్ మెనూకి సంబంధించి పెట్టిందే పెట్టకుండా అదే గోధుమ ఉప్మా అదే బొంబాయి ఉప్మా కాకుండా రోజు ఒక రాగి జావ, ఇడ్లీ, పులిహార, దద్దోజనం, పూరి, బోండా ఇట్లా ఒక్కొక్క రోజు ఒక ఫుడ్ మెనూ పెట్టుకుంటా. కర్రీస్ కూడా రైస్తో పాటు సాంబారు, పెరుగు కామన్గా ఉంటుంది. ఒకరోజు పప్పు, ఒకరోజు దోసకాయ, ఒకరోజు టమాటా, ఎగ్ వారంలో ఒక 3 days ఎగ్, వారంలో ఒకరోజు చికెన్, మటన్ అంటే రేట్లు హై లెవెల్ ఉన్నాయి, పెట్టడం సాధ్యమైందో కాదు. సో చికెన్, చేపలు కూడా పెట్టొచ్చు, ఓపికండి పెట్టదలుచుకుంటే. కొంచెం మాట్లాడుకొని పిల్లలు తినగలిగే వాళ్ళు ఉంటే కొద్దిగా కోఆర్డినేట్ చేసి, మళ్ళీ గొంతులో ముళ్ళు పడితే ఒక సమస్య. సో జాగ్రత్తగా, కొంచెం పెద్ద పిల్లలు అయితే ఆ విధంగా జాగ్రత్తగా తినే ప్రయత్నం చేయొచ్చు. సో ఇట్లా ఫుడ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ వార్డెన్స్ నిర్ణయం తీసుకుని ఆ విధంగా ఫుడ్ పెట్టే అవకాశం ఉంది. సో వార్డెన్లు ఎంత మిగిలించుకుందామనే కార్యక్రమం కాకుండా పిల్లల్ని బాగా చూసుకుందాం వైపు ఉంటే బాగానే ఉంటుంది. దానికి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అవసరం. పైన కింద నుంచి పైదాకా అవినీతి లేకుండా ఒక వ్యవస్థను మనం నడపగలిగితే ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరిమణులారా. ఇంకొకటి ఏంటంటే హాస్టల్స్, గురుకులాలు పెడుతున్నాం అని అన్నారు. 100 మంది పిల్లలు ఉంటే 100కి 10%, 15% కూడా ఉండరు ఈ గురుకులాల్లో, ఏకలవ్య మోడలు, ఆదర్శ పాఠశాలలు, ముఖ్యంగా గర్ల్స్ చైల్డ్కి సంబంధించి ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. సో డే స్కాలర్స్ని స్ట్రెంథన్ చేయాలి, డే స్కూల్స్ని స్ట్రెంథన్ చేయాలి, ఫుడ్ పెట్టాలి. మార్నింగ్ కూడా స్నాక్స్ ఏదైనా రాగి జావ పోయండి పిల్లలు, కొంచెం టిఫిన్ పెట్టి. సో మధ్యాహ్నం పొద్దుపూట ఏదైనా గుంగ వస్తే నీరసంగా ఉంటారు పిల్లలు, మధ్యాహ్నం పెట్టారనో నిద్ర వస్తుంది. సో అందుకోసం వాళ్ళకి కొన్ని రోజులు, ఒక ఫస్ట్ నెల జూన్ నెల మీరు పొద్దుపూట రాగి జావ పోసి కొంచెం ఏమైనా టిఫిన్ ఇచ్చారనుకోండి, ఎనర్జెటిక్గా ఉంటారు పిల్లలు. దాని తర్వాత మధ్యాహ్నం పెడితే ఇంకేముంటుంది, పిల్లలకి చదువుకోవడం తప్ప కొంచెం ఆడుకోనివ్వండి వాళ్ళని, మంచిదే కదా. వాళ్ళు ఆడుకోకపోతే మనం ఆడుకుంటాం ఎందుకు? ఈ వయసులో గోల్డ్ మెడల్స్, ఒలింపిక్స్ తీసుకొస్తామా? సో భవిష్యత్ తరాలను తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. సో కొడితే ఐఐటి కొట్టాలా, కొడితే గోల్డ్ మెడలే కొట్టాలా, కొడితే ₹1,00,00,000 యాన్యువల్ జీతం కొట్టాలి. అది జీవితం అట. అందరికి వస్తాయి అవి. మేరాకిల్స్ ఏదో ఒకటి చూపించి అందరికి వర్తం చేస్తే అవుతుందా అంటున్నాను నేను. అయ్యేది కాదు కదా. అందరినీ యూనివర్సల్గా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి కదా. ఒక క్లాస్లో ఒక టీచర్ పాఠం చెప్తుంటే కాలేజీలో నేను అంటలా, ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క తిరిగి ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోతే సంవత్సరం లేవరు. ఒక్కొక్క టాలెంట్ చూస్తుంటే కాలేజీలు నేను ప్రస్తావించట్లా, అది మరో సందర్భంలో మాట్లాడదాం, మరిన్ని అంశాలే. సో ముఖ్యంగా అందుకోసం హై స్కూల్ లెవెల్ మాట్లాడుతూ ఉన్నాను నేను. హై స్కూల్స్కి సంబంధించి నేను వచ్చినప్పుడు పిల్లలు, టీచర్ కామన్గా చెప్తాడు, ఇటు లో లెవెల్ స్టాండర్డ్కి వెళ్ళిన పిల్లాడికి, బ్రిలియంట్ పిల్లాడికి మీడియంగా చేసి కొంచెం లెవెల్ అవసరమైతే బేసికల్గా స్లో కరెంట్ కనెక్షన్ ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పిల్లలు కూడా అర్థమయ్యేలాగా చెప్తాడు టీచర్. సో ఎవరి టాలెంట్, ఎవరి ప్రతిభా సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి కదా. అట్లనే ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఆ విధంగా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది అనేది నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరిమణులారా. సో నేను ఇప్పటికే చెప్పాను రోజు ఒకటని. సరే, పిల్లలకి సంబంధించిన మెనూ అయితే ఆల్వేస్ బెస్ట్. పిల్లలు ఏం కోరుకుంటున్నారు అనేది బెస్ట్. దాంట్లో ఇతర ఆరోగ్య సమస్య లేనటువంటి, సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఫుడ్ పెట్టండి. పిల్లలకి ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ పెట్టండి. మనకి ఇక్కడ ఫుడ్ మెనూ ఏం పెట్టాలనే దాని మీద మార్నింగ్ సంబంధించి అట్లా ఫుడ్ ఐటమ్స్కి వచ్చినప్పుడు ఉదయం ఉప్మా, జీరా రైసు, పులిహోర, టమాటా కిచిడి, రాగి జావా, సాంబారు, బూస్టు, పూరి, బోండా, వడ, చపాతీ, అరటిపండు. మధ్యాహ్నం టమాటా పప్పుతో అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడకబెట్టిన గుడ్డు, చికెను. సాయంత్రం పకోడీ, ఉడకబెట్టిన శనగలు, ఎగ్ బజ్జీ, బెల్లం పట్టీలు, అల్లం చాయ్ అక్కర్లేదు, మిల్లెట్స్కి సంబంధించినటువంటి దాన్ని జ్యూస్ వేయండి, మిల్లెట్ బిస్కెట్లు. రాత్రి వేళల్లో రకరకాల కూరలతో అన్నం, మజ్జిగ, సాంబారు. రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలో కొత్తగా మెనూ అమలు చేయటం బాగానే ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలి, కొనసాగాలి. పిల్లలకి చదువు కూడా చెప్పండి. ఫుడ్ తిని పడుకోవటం, తెల్లారటం, యానిమల్స్ లాగా కాకుండా వాళ్ళని దేశ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దండి. యానిమల్స్ తింటాయి, నిద్రపోతాయి, మళ్ళీ తింటాయి, ఓపికలైతే అరగడం కోసం ఎగురుతాయి కాకుండా ఖచ్చితంగా వాళ్ళని చదువు వైపు కూడా మళ్ళించండి, కర్తవ్యాన్ని గుర్తు చేయండి. ఈ దేశానికి వాళ్ళు చేయాల్సినటువంటి సేవల్ని ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాలనేది తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరిమణులారా. మిడ్ డే మీల్స్కి సంబంధించి డే స్కాలర్స్కి డాక్టర్ సంఘాలు కాబట్టి చెప్పారు. సరే చూడండి, కొంచెం మంచి ఫుడ్ పెట్టేలా చూడండి వాళ్ళని. కాదంటే వీళ్ళకి సంబంధించి 4-5 వర్కర్స్ పెడుతున్నారు. ఒక్కొక్కరికి కూడా 9,000 నుంచి 10,000 శాలరీస్ ఇస్తున్నారు. మంచి ఫుడ్ మెనూ పెట్టాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. సో ఆ విధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటాను. సోదరులారా, సోదరిమణులారా, ఇది బాలికా విద్యకు సంబంధించిందే కాదు, పిల్లలందరికీ కూడా బాలికల్ని స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఇప్పటికీ చూస్తూ ఉన్నారు, దాంట్లో తేడా ఏం లేదు. సో కొంత బెటర్మెంట్ ఉన్నా కూడా అంత అనుకున్న స్థాయిలో 100% బెటర్మెంట్ అయితే లేదు, అది మాత్రం నేను చెప్పగలను. సో అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటూ, ఏదైతే ఉన్నదో పిల్లలందరికీ పౌష్టికారం పెట్టాలో వాళ్ళలో రోగనిరోధక శక్తి పెరిగితే, రోగనిరోధక శక్తి పెరిగినప్పుడు
అంటే దృఢంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, చదువుకుంటారు, ఆటల పాటలు పాడతారు, గేమ్స్లో రాణించవచ్చు, చదువులో రాణించవచ్చు. భవిష్యత్తులో కూడా ఎనర్జెటిక్గా ఉండటం వల్ల రోగాలు వాళ్ళ జోలికి రాకుండా ఉంటే తద్వారా భవిష్యత్ తరాలను మనం తయారు చేసినట్టు రోగాలు రుస్టులు లేనప్పుడు సహజంగానే పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు పని చేసుకుంటారు. పని చేసుకున్నప్పుడు ఉత్పత్తి జరిగింది, ఉత్పత్తి జరిగినప్పుడు వస్తుత్పత్తి జరిగింది, వస్తుత్పత్తిని వల్ల తనకు జీతం వస్తుంది, దాని యజమానికి జీతం వస్తుంది, దాన్ని అమ్మితే నిధులు వస్తాయి. ఆ విధంగా టర్న్ ఓవర్ జరుగుతుంది, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఆ విధంగా నిర్మాణానికి, ముఖ్యంగా నవనిర్మాణానికి బాటలు వేసిన అయితే ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.